వెల్కమ్ టు అవర్ ఛానల్ రుత్విక్తో మమ్మీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రుత్విక్తో మమ్మీ. ఈరోజు మనం కొబ్బరి పొడి చేసుకుంటున్నామండి. ఈ కొబ్బరి పొడి ఇడ్లీలోకి, దోశల్లోకి, అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. మా అత్తమ్మ బాగా చేస్తారు. ఈరోజు మా అత్తమ్మ చేస్తున్నారు కొబ్బరి పొడి. మీకు కూడా చూపిద్దామని నేను వీడియో తీస్తున్నాను. మన ఛానల్లో వాళ్ళు కూడా చూస్తారు కదా అని. ముందుగా అయితే కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేసుకుంటున్నారండి. కారాన్ని బట్టి ఎవరి కారానికి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. అలా ఎండుమిరపకాయలు వేయించుకొని ఇప్పుడు మనం మినప్పప్పు వేసుకున్నామండి. ఒక పిడికిడి మినప్పప్పు వేసుకున్నాము ఎండుమిరపకాయల్లో. అవి కూడా వేపుకుంటున్నాము. ధనియాలు, జీలకర్ర 2 వేసుకుంటున్నాము. ఒక్కొక్క టీ స్పూన్ ధనియాలు, కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాము. అవి కూడా వేపుకుంటున్నాము మనము. కొంచెం లైట్ బ్రౌన్ అయ్యేదాకా వేపుకుంటే చాలు. మనకి స్మెల్ తెలుస్తుంది కదా వేగేటప్పుడు, అప్పుడు దాకా వేపుకోవాలి. చూస్తున్నారు కదా బ్రౌన్ అవుతున్నాయి మినపప్పు అన్నీ. చూడండి ఇలా అవ్వాలి. చూస్తున్నారు కదా. చూసారు కదా ఆ కలర్లోకి వచ్చిగానే మనం దించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కొబ్బరి ముక్కలు చేసుకొనైనా వేసుకోవచ్చండి, లేకపోతే ఇలా తురుముకొనైనా వేసుకోవచ్చు. మేమైతే తురుము పెట్టుకున్నాము. మేము ముక్కలు కూడా చేసి వేస్తాము కానీ తురుము పెట్టుకున్నాము. అదే బాండిట్లో కొంత లైట్గా కొబ్బరి కూడా వేయించుకుందాం, పచ్చి వాసన పోవడానికండి. ఇది మాత్రం టిఫిన్లోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. అలా వేయించుకోవాలి. చూడండి కొబ్బరి కలర్ మారుతుంది కదా, లైట్ బ్రౌన్ అవుతుంది కదా కొబ్బరి కూడా, అక్కడ వరకు తీసుకోవాలి. ఇంకా స్టవ్ ఆపేస్తున్నామండి. ఇంకా దీన్ని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవడమే. అప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. ఒక 5 మినిట్స్ దాన్ని పక్కన పెట్టేద్దాం. మనం ఇలా అన్నీ వేసుకుంటున్నామండి. ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, మినపప్పు అవి వేసుకున్నాం కదా, అవన్నీ వేయించుకున్నవన్నీ మిక్సీలో వేసుకుంటున్నాము. తెల్లగడ్డ వేసుకుంటున్నాము. మా అత్తమ్మ అయితే దాదాపు ఒక గడ్డ వేసింది. మేము ఇంట్లో ఎక్కువే తింటాము తెల్లగడ్డ. ఎవరి టేస్ట్కి తగ్గటోళ్ళు కొంచెం వేసుకోవచ్చు, కానీ తెల్లగడ్డ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఉప్పు వేసారు, సాల్ట్ కాదు కల్లుప్పు వేసారు. ఇప్పుడు ఇదంతా కూడా మిక్సీ పడుతున్నామండి. ఫస్ట్ కొబ్బరి వేసుకోకుండానే మిక్సీ పట్టాలి. ఇలా అయింది కదండి, చూడండి ఘాటు ఎక్కువ ఉంది. ఇలా పౌడరు అలా అయిపోయిన తర్వాత కొంచెం గ్రైండ్ అయినాక కొబ్బరి పొడి కూడా వేసేసుకుంటున్నాము. ఇప్పుడు కొబ్బరి పొడి కూడా మిక్సీ పడుతున్నామండి. ఇది కూడా మరీ మెత్తగా పట్టుకోబడలేదు, కొంచెం కచ్చా పచ్చగా పట్టుకుంటే బాగుంటుంది.
ఇదంతా ఒకసారి కిందకి పైకి మిక్స్ చేసుకోవాలి. కిందే ఆగిపోకుండా పైన ఆగిపోకుండా మిక్స్ చేసుకోవాలండి. ఇది మళ్ళీ ఇంకొక ఇట్లా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు మనం చూద్దాం అది ఎలా ఉందో. చూసారు కదా, కొబ్బరి పొడి రెడీ అయిపోయింది. ఇది మనం టిఫిన్లో కానీ అన్నంలో కానీ అన్నిట్లోకి బాగా వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది, స్మెల్ కూడా భలే ఉంది. ఇంకెందుకు లేట్, మీరు కూడా ట్రై చేయండి, కమెంట్స్ చేయండి ఎలా ఉందో. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.